అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 49. ఇక స్టోరీలోకి వెళ్తే భానుని సోఫాలో కూర్చోబెట్టిన మాహిర్ వెళ్ళి తన ల్యాప్టాప్ను తీసుకొని వచ్చాడు. అన్నా, ఏమైంది? ఎనీథింగ్ సీరియస్ అని అడిగింది భాను. ఏమీ మాట్లాడకుండా ల్యాప్టాప్లో ఒక వీడియోని ప్లే చేసి భాను ముందు పెట్టాడు మాహిర్. ఆ వీడియోలో అర్ధరాత్రి సమయంలో విక్రమ్ విల్లా లోపల నుండి చాలా కోపంగా బయటకు వచ్చాడు. సెక్యూరిటీతో ఏదో మాట్లాడి అక్కడి నుండి ఒంటరిగా కార్ తీసుకొని విల్లా నుండి బయటకు వెళ్ళిపోయాడు. అక్కడితో ఆ వీడియో అయిపోయింది. అన్నయ్య, ఏంటిది? ఈ వీడియో నీకెక్కడిది? అయినా ఇప్పుడు ఇది ఎందుకు ప్లే చేశావు అని అడిగింది భాను. అదంతా నీకు తర్వాత చెప్తాను, కానీ ముందు నెక్స్ట్ వీడియో ప్లే చేయి అని అన్నాడు మాహిర్. మాహిర్ చెప్పిన విధంగా నెక్స్ట్ వీడియో ప్లే చేసింది భాను. ఆ వీడియోలో కోపంగా కార్ దిగిన విక్రమ్ ఒక బిల్డింగ్ బ్యాక్ యార్డ్లోకి వెళ్ళాడు. అడ్డుగా ఉన్న వాళ్ళను విక్రమ్ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వాళ్ళను మెలిపెట్టి మడతేస్తూ లోపలికి వెళ్ళాడు విక్రమ్. అక్కడ ఓపెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒంటి మీద ఏమీ లేకుండా కేవలం ఒక షార్ట్ మాత్రమే వేసుకొని ఉన్న ఒక వ్యక్తి పూల్ ఎడ్జ్ మీద కూర్చొని డ్రింక్ చేస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్ళిన విక్రమ్ అతన్ని చాలా బలంగా తన్నాడు. దాంతో పక్కకు పడిపోయాడు అతను. పక్కకు పడిపోయిన అతన్ని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టాడు విక్రమ్. ఇంచుమించు అతను స్పృహ కోల్పోతున్న సమయంలో అక్కడికి వచ్చాడు ఆర్కే. అతని మీద ప్రణయకాల రుద్రులా విరుచుకుపడుతున్న విక్రమ్ను చూసిన ఆర్కే ఆ వ్యక్తిని విక్రమ్ కొట్టకుండా అడ్డుకున్నాడు. విసురుగా ఆర్కేను వెనక్కి నెట్టిన విక్రమ్ కింద పడున్న అతన్ని లాక్కొని వచ్చి తన కార్ బ్యాక్ సీట్లో పడేసి కార్ డ్రైవ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసిన భాను మాహిర్ వైపు చూడగా కంటిన్యూ చేయమన్నట్టు కళ్ళు ఆర్పాడు మాహిర్. దాంతో మరొక వీడియోను ప్లే చేసింది భాను. ఆ వీడియోలో విక్రమ్ ముందు వెళ్తుంటే వెనుక ఇద్దరు వ్యక్తులు గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తున్నారు. లోపలికి తీసుకువెళ్ళిన ఆ వ్యక్తిని ఒక రూమ్లోకి తీసుకువెళ్లారు వాళ్ళు. కానీ అప్పటికే ఆ రూమ్లో మరొక వ్యక్తి ఉన్నాడు. అప్పటికే అతన్ని శుభ్రంగా ఉతికేసినట్టు ఉన్నారు. ఫ్రెష్ గాయాలతో కదలలేకుండా ఉన్నాడు అతను. అతన్ని చూసిన విక్రమ్ తనకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకోలేక వెళ్ళి ఆ వ్యక్తిని చాలా బలంగా తన్నాడు. దాంతో ఉలుకు పలుకు లేకుండా గోడకు అతుక్కుపోయాడు ఆ వ్యక్తి. వీళ్ళకు ట్రీట్మెంట్ చేయించు. కోలుకున్న తర్వాత ఈసారి కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టేలా మన ట్రీట్మెంట్ ఇవ్వు. ఇది రిపీట్ అవుతూ ఉండాలి. వీళ్ళిద్దరూ చావకూడదు, అలా అని బ్రతకూడదు. బ్రతుకున్న ప్రతి క్షణం ఇలా బ్రతకడం కన్నా చావడం బెటర్ అని అనుకోవాలి. నా జోలికి వస్తే వదిలేస్తానేమో కానీ బన్నీ వైపు కనీసం కన్నెత్తి చూసినా ఊరుకోను అని వీడిలాంటి వాళ్ళందరికీ తెలియాలి అని ఆర్కేతో చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు విక్రమ్. విక్రమ్ వెనుకే బయటకు వచ్చిన ఆర్కే విక్రమ్ను పిలవడంతో ఆగిన విక్రమ్ కొంచెంసేపు ఆర్కేతో మాట్లాడి అక్కడి నుండి తిరిగి విల్లాకి వచ్చేశాడు. అక్కడితో ఆ వీడియో ఎండ్ అయిపోయింది. అది మొత్తం చూసిన భాను ఏంటిది అన్నట్టుగా మాహిర్ వైపు చూసింది. నువ్వు ఆ వ్యక్తిని గుర్తుపట్టలేదా అని అడిగాడు మాహిర్. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎవరో గుర్తుకు రావడం లేదు అని అంది భాను. ఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్ రాజేంద్ర అని అన్నాడు మాహిర్. వాట్? అంటే అతను రాజేంద్ర అంటూ ఆశ్చర్యపోయిన భాను, అతను అబ్రాడ్కి వెళ్ళిపోయాడని న్యూస్ వచ్చిందిగా అని అంది భాను. ఆ ఫేక్ న్యూస్ను విక్రమ్ స్ప్రెడ్ చేయించాడు. అతని కంపెనీలపై విక్రమ్ రైడ్ చేయించాడు. ముందు నుండి అతనికి ఎవరి సపోర్ట్ దొరకకుండా చేశాడు విక్రమ్. విక్రమ్ ఎప్పుడూ లీగల్గా ప్రొసీడ్ అవుతాడు. కాబట్టి విక్రమ్ తనపై ఇలా అటాక్ చేస్తాడని ఊహించని రాజేంద్ర విక్రమ్ను లైట్ తీసుకొని తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. కానీ నీ విషయంలో విక్రమ్ ఇంత సీరియస్గా ఉంటాడని తెలియక విక్రమ్కు దొరికిపోయాడు అని అన్నాడు మాహిర్. విక్రమ్ అదంతా చేసింది ఆర్ ఇండస్ట్రీస్ కోసం కాదా, నా కోసమా అని కళ్ళ నిండా నిన్న నీళ్లను కనురెప్పల దాటి బయటకు రాకుండా ఆపేస్తూ అడిగింది భాను. అవును, ఇదంతా జరిగిన తర్వాత విక్రమ్ రాజేంద్ర కంపెనీలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అది కూడా ఎందుకంటే ఎవరెవరైతే రాజేంద్ర వల్ల నష్టపోయారో కష్టపడ్డారో వాళ్ళందరినీ భాగస్థులుగా చేర్చుకొని వాళ్లకు న్యాయం చేయడానికి అని చెప్పాడు మాహిర్. మరి రాజేంద్ర అని అడిగింది భాను. ఇప్పటికీ విక్రమ్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు అని చెప్పాడు మాహిర్.
అది విన్న భాను కళ్ళ నుండి స్వేచ్ఛగా కిందికి జారిపోయింది కన్నీటి చుక్క. మరి ఇవన్నీ నాకెందుకు తెలియలేదు? ఎందుకంటే విక్రమ్ ఇవేవి నీకు తెలియాలి అని అనుకోలేదు. ఎందుకు అని అన్న భాను వైపు చూసిన మాహిర్ భాను కళ్ళల్లో నీళ్లు చూడగానే గుండెల్లో మెలిపెట్టినట్టయింది. దాంతో భాను మూడ్ చేయించడానికి మాట్లాడుతూ, నువ్వు ఓ సీలి రాకాశవని తెలియక ఇవన్నీ తెలిస్తే నువ్వు ఎక్కడ భయపడి తనకు దూరం అయిపోతావో అని భయపడి ఇవేవి నీకు తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు అని అన్నాడు మాహిర్. అన్నయ్య ముఖం మార్చుకొని కూర్చున్న భాను మనసులో విక్రమ్ ఇదంతా నా కోసం చేసుంటే మరి లాస్య ఎవరు? లాస్య గురించి విక్రమ్ నా దగ్గర ఎందుకు దాస్తూ వచ్చాడు అన్న సందేహం కలిగింది. అన్నా అని మాహిర్ను పిలిచిన భాను లాస్య విషయం చెప్పబోయి ఆఖరి క్షణంలో నోను, ఇది సరైన సమయం కాదు, లాస్య గురించి నేనే తెలుసుకుంటాను అని తనలో తానే అనుకొని మాహిర్కు విషయం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ, అసలు ఇంత డీటెయిల్డ్ వీడియో నీకెక్కడిది? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అంది భాను. భాను తలను పట్టుకొని ఊపేసిన మాహిర్ భాను తల మీద చిన్న మొట్టికాయ వేసి, మీ అన్న ఏదైనా చేయగల సమర్థుడని మర్చిపోయావా అని షారుఖ్ ఖాన్ స్టైల్లో పోజ్ పెట్టి అన్నాడు మాహిర్. మాహిర్ను కింద నుండి పై వరకు పరిశీలనగా చూసింది భాను. అలా అస్సలు కనిపించట్లేదే అని అంది భాను. దాంతో స్ట్రైట్గా నించొని తల అటు ఇటు ఊపుతూ అని భానుని చూస్తూ అన్నాడు మాహిర్. నో అని అంది భాను. వచ్చి భాను పక్కన కూర్చొని, సరే చెప్పు, ఏం చేస్తే ఒప్పుకుంటావు అని భానుని అడిగాడు మాహిర్. అంటూ ఒక నిమిషం దీర్ఘాలోచన చేసిన భాను, అను దీదిని నాకు బాబీగా తీసుకురా అని అంది భాను. అది వినగానే కళ్ళు పెద్దవి చేసి చూసినాడు భాను వైపు మాహిర్. అది చూసిన భాను నవ్వేస్తూ, సరే అయితే కనీసం దీదితో నువ్వంటే ఇష్టమని చెప్పించు, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు ఏదైనా చేయగలవు అని. కానీ ఇప్పుడు మాత్రం ఇవన్నీ ఎలా తెలుసు అన్నది ఇప్పుడే చెప్పాలి అని అంది భాను. సరే సరే, విక్రమ్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిసి ముందు కోపం వచ్చినా నువ్వు ఆలోచించకుండా ఏ పని చేయవని ఆలోచించి నీకోసం ఒక మనిషిని విక్రమ్ సెక్యూరిటీ టీంలో పెట్టాను. అతని ద్వారానే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు చేరిపోయేది అని అన్నాడు మాహిర్. అది విన్న భాను మాహిర్ వైపు కోపంగా చూస్తూ లేచి నిలబడింది. మాహిర్ కూడా లేచి నిలబడి, గుడి ఏమైంది అంటూ భాను వైపు కంగారుగా చూస్తూ అడిగాడు. మాహిర్ ముఖంలోని కంగారుని చూసి నవ్వేస్తూ, మా అన్నయ్య సూపర్, ఏమైనా చేయగల సమర్థుడు అని అంటూ మాహిర్ని పట్టుకుంది భాను. భాను తనంతట తానుగా అంత చొరవగా మాహిర్ను హక్ చేసుకోవడం అదే మొదటిసారి. చాలా కాలం తర్వాత తను కోల్పోయిన తన చెల్లెలు తనకు తిరిగి దొరికినట్టుగా అనిపించింది మాహిర్కి. ఇంతకాలం భానుకి వాళ్ళు ఎంత విలువ, అధికారం, చొరవ, ప్రేమ ఇచ్చినా, ఎంతగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా భాను వీటిని యాక్సెప్ట్ చేసేది కాదు. అన్నిటినీ దూరం పెట్టేసేది. అది తనకు గతంలో జరిగిన సంఘటనల ప్రభావమని, తను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల తను భయపడుతుంది అని గ్రహించి వాళ్ళు కూడా భానుని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు భాను తనంతట తానుగా మాహిర్ను హక్ చేసుకోవడంతో మాహిర్ మనసు సంతోషంతో నిండిపోయింది. ఆనందం ఎక్కువైపోవడంతో కళ్ళల్లో చెమ్మ చేరింది. విక్రమ్, నిన్ను గుడి దరిదాపుల్లో కూడా ఉంచకూడదు అనుకున్నాను. కానీ తన సంతోషం నీతోనే ఉందని తెలిసాక నిన్ను అంగీకరించడం తప్ప నాకు మరో దారి లేదు. కానీ నువ్వు ఎవరు అనే విషయం భానుకి ఎప్పటికీ తెలియనివ్వను అని తనలో తానే అనుకున్న మాహిర్ ఒక చేతిని భాను భుజం చుట్టూ వేసి మరో చేత్తో భాను తల నిమురుతూ ఉండిపోయాడు. తల పైకెత్తి మాహిర్ వైపు చూసిన భాను, అన్నా, నేను ఒప్పుకున్నాను కదా అని బాబీ విషయం లైట్ తీసుకోకు అని చెప్పి రూమ్లో నుండి బయటకు వచ్చింది భాను. తన రూమ్కి వెళ్ళి చూసిన భానుకి విక్రమ్ రూమ్లో కనిపించలేదు. దాంతో విక్రమ్ కోసం చూస్తూ బయటకు వచ్చింది భాను. గార్డెన్లో ఉన్నాడేమో చూడ్డానికి వెళ్తున్న భాను చేయి పట్టుకొని ఆపేశాడు ఒక వ్యక్తి. దాంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది భాను. వెనక్కి తిరిగి చూసిన భాను చెంప మీద కొట్టాడు ఆ వ్యక్తి. ఊహించని ఆ దెబ్బకు తూలి పడబోయిన భాను తమాయించుకొని నిలబడింది.
2 నిమిషాల తర్వాత గార్డెన్లోకి వెళ్ళిన భాను అక్కడ ఉన్న విక్రమ్ను హక్ చేసుకుంది. బన్నీ, ఏమైంది అని అడుగుతున్న విక్రమ్ మాటలను పట్టించుకోకుండా హగ్ మీ అని అంది భాను. దాంతో మరో ప్రశ్న లేకుండా భానుని హక్ చేసుకున్నాడు విక్రమ్. హగ్ మీ టైట్ ఆదిత్య అని వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ పూడుకుపోయిన గొంతుతో చెప్పింది భాను. ఇంతకీ ఆ చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ఎవరు? భానుని ఎందుకు కొట్టాడో, ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.